కృష్ణమూర్తి స్వప్నని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన తర్వాత ఇక స్వప్నకి ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకుని ఇక నేను చచ్చిపోతాను అనేసి బెదిరిస్తూ ఉంటుందన్నమాట. కృష్ణమూర్తి ఏం చేస్తాడంటే స్వప్న దగ్గర అగ్గిపెట్టి లేకపోవడంతో నేనిస్తాను తీసుకో అనేసి కృష్ణమూర్తి స్వయంగా అగ్గిపెట్టి స్వప్నకి ఇవ్వడం స్వప్న మరింత బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కావ్య వెంటనే కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి, నాన్న, అక్క తెలియక ఇదంతా కూడా చేసింది, కావాలనైతే చేయలేదు, అది కూడా మోసపోయింది, ఎక్కడికి వెళ్ళాలో ఆఖరికి మనం ఉన్నాం అనేసి మన దగ్గరికి వచ్చింది, మన వస్తువుని ఎప్పటికైనా మనం పోగొట్టుకుంటామా నాన్న అనేసి కావ్య చెప్తూ ఉండగా ఆ మాటలకి కనకం ఇలా అంటూ ఉంటుంది, నీ జీవితం మొత్తం కూడా నాశనం చేసింది, నీ మీద ఇప్పటికీ కూడా చాడీలు చెప్తుంది, ఇప్పటికీ నిన్ను ఒక దోషిలాగా నిలబెట్టడానికే తను ప్రయత్నిస్తుంది, అలాంటి దాన్ని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు కావ్య అనేసి కనకం అంటూ ఉంటే ఇక ఆ మాటలకి కావ్య ఇలా అంటూ ఉంటుంది, ఎంత లేదన్నా స్వప్న నా సొంత అక్క, తను అలా కళ్ళెదురుగానే అఘాయిత్యం చేసుకుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను, తన తప్పు తనే తెలుసుకుంటుంది, వదిలేసేయండి, ఇంట్లోకి రానివ్వండి అని చెప్పేసరికి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్వప్న ఇంట్లో సెటిల్ అయిపోతుందన్నమాట. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపు కావ్య రాజ్ ఏం చేస్తున్నాడో చూడ్డానికి రాజ్ గదికి వెళ్తుంది. ఇక రాజేమో మొత్తం రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఇక కావ్య రాజ్ని అలా చూసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి, దయచేసి నేను చెప్పే మాటలు వినండి, ప్లీజ్ వెళ్ళొద్దు అనేసి బ్రతలాడుతూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య మాటలు వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య రాజ్ చేతులు పట్టుకునేసరికి ఇక రాజ్కి బాగా కోపం వచ్చి తోసేస్తాడనమాట కావ్యని. ఇక కావ్య మంచం తగిలి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయి తలకి కొంచెం గాయం కూడా అవుతుంది. ఇక రాజ్ వెంటనే వెళ్ళి కావ్యని లేపి తగిలిందా అనేసి ఒక సాఫ్ట్ కార్నర్ లాగా అడుగుతూ ఉంటాడనమాట. ఇక రాజ్తో కావ్య ఇలా అంటూ ఉంటుంది, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీకు అన్ని విషయాలు కూడా నేను నిరూపిస్తాను అనేసి అడిగితే ఇక రాజ్ అంటూ ఉంటాడు, నీ గురించి కాదులే కానీ స్వప్న విషయంలో చాలా తేడాగా ఉంది, ఈసారైనా సరే అబద్ధాలు కాకుండా అన్ని నిజాలతో నిన్ను నువ్వు నిరూపించుకో అనేసి రాజ్ కావ్యకి చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక కావ్య ఆ మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.